తెలంగాణలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కంటే మెరుగైన పెట్టుబడులను తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణం ఉత్తమ ఫలితాలనిస్తోంది. ఐటీ సేవల్ని అందించే దిగ్గజ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ భారీ విస్తరణ ప్లాన్ను రేవంత్ సమక్షంలో ప్రకటించింది. దాదాపు 15 లక్షల చదరపు అడుగుల్లో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా ఇతర ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్లాన్పై కొత్త ఒప్పందం జరిగింది. ఈ విజయం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన తొలి విదేశీ పర్యటన దావోస్కు వెళ్లటం. ఆ సందర్భంగా ఒప్పందానికి పునాదులు పడ్డాయి. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలను డెవలప్ చేసే సెంటర్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న కాగ్నిజెంట్ అందుకు అనువైన ప్రాంతాలను వెతికే క్రమంలో హైదరాబాద్ను ఎంపిక చేసుకుంది. తాజాగా చేసుకున్న ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని హైదరాబాద్లో కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కొత్త సెంటర్తో ప్రపంచ టెక్నాలజీ సంస్థలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తన విదేశీ పర్యటనలో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.